కొంపలే తీసేస్తాడని చెప్పుకున్నారుగా, అన్నీ రాపించుకున్నాడుగా ఆయన పేరు మీద. అది భయం వేసింది జగన్ గారు. మా అమ్మ మీ పేరు? నా పేరు షఫీఉన్నీసా అండి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చింది, పరిపాలన ఎలా అనిపిస్తుంది? మామూలుగానే ఉందండి, ఏం లేదు తేడా. పెన్షన్ వస్తుందా? బాబాయ్ గారికి వస్తుంది. 1వ తారీఖు పడిపోతుందా? ఒకరోజు ముందే పడుతుంది. ఒక రోజు ముందే పడుతుంది. మరి ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, ఎక్కడికి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఎంత పెన్షన్? 4,000 ఇస్తున్నారు. మరి చెప్పిన మాట మీద నిలబడ్డాడంటావా బాబు గారు? చెప్పినట్టే ఇస్తున్నారు. మరి గ్యాస్ సిలిండర్లు అని పెట్టారుగా, ఉచిత గ్యాస్ సిలిండర్లు అది ఇచ్చారు. పడినాయా డబ్బులు? మరి మంచి పథకాలే పెట్టారంటారా బాబు గారు? ఇప్పుడు గ్యాస్ సిలిండర్ విడిగా కొనుక్కోవాలంటే గతంలో ఎంత పెట్టుకునేవారు? మేము 10 రూపాయలు అలాగేగా. ఎంత? 10,50. మరి ఇప్పుడు ఉచితంగా ఇవ్వడం వల్ల ఆనందమేనమ్మా ప్రజలకి? ఆనందమే, మళ్ళీ అయిపోతే ఆగాలి, మళ్ళీ తీసుకోవాలి వచ్చేదాకా 4 నెలలు. ఉచితంగా గ్యాస్ సిలిండర్ పెట్టడం పెద్దవాళ్ళకి, కుటుంబాలకి అందరికి ఆనందమేనా ఇలాగ ఉచితంగా పెట్టడం? ఆనందమే. అదేవిధంగా మొన్న వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో డబ్బులు అనేది వేసారమ్మా? ఇచ్చారు. 25,000 ఇచ్చారా? ఇస్తే మాకు చాలా నష్టం అయింది. ఇంకా దానికంటే పట్టించుకోలేదు. మంచం ఒకటి ఇవే వచ్చింది, మొత్తం పోయినాయి కూలర్లు కాడ నుంచి. అసలు అనుకున్నారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 25,000 ఇస్తా అన్నారు కదా, ఇచ్చిన మాట మీద నిలబడతారు, 25,000 ఇస్తాడని అనుకున్నాం, ఇచ్చారుగా. నమ్మకం ఉందా అసలు ఈ ప్రభుత్వం మీద? మంచి చేస్తాడంటావా? ముందు మంచి చేస్తాడు. ఆయన కొంపలే తీసేస్తాడని చెప్పుకున్నారుగా, అన్నీ రాపించుకున్నాడుగా ఆయన పేరు మీద. అది భయం వేసింది జగన్ గారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడుగా. ఈయన వస్తే నమ్మకం వచ్చింది, నిలబెడతాడని. గత 5 సంవత్సరాలు భయపడ్డారు అయితే ఇల్లు పోతుందని. ఏంటంటో రాపించుకుంటా ఉంటే తాకట్టు పెట్టేస్తున్నారు, పోతాయి అనుకున్నారు. మరి ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా కూడా పింఛన్ పీకేస్తున్నారు. గతంలో తీసేసేవారు కదా, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు లేదుగా, ఇంకా ఇప్పుడు దాకలేదు. ఈ పైన ఏముంటుందో. పింఛన్ అనేది 4,000 సక్రమంగా వస్తుందా? వస్తున్నాయి. బాగానే చేస్తున్నారు, ఇంత మట్టికి ఇట్ట ఉంటే చాలు. ఆయన ధరలు తగ్గియాలండి, ఈ నిత్యావసరం ధరలు. బియ్యం కూడా మంచి ఇస్తానన్నారు, స్టోర్లో ఇస్తే బాగుంటుంది.